తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ గడ్డమీది రాజు ఆధ్వర్యంలో బడా కార్పొరేట్ వ్యవస్థల కారణంగా చికెన్ షాప్ వ్యాపారుల జీవితం భారంగా మారిందని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవస్థలు కోడిపై మార్జిన్ తగ్గించడం కారణంగా చికెన్ షాప్ యజమానులు వారి జీవితాలపై భారం మోపుతున్నారని, చికెన్ ధరలు కార్పొరేట్ వ్యవస్థలే నిర్ణయిస్తూ చిన్న వ్యాపారుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్నారని వాపోయారు. తక్షణమే మార్జిన్ రేటు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులన్నీ మూసివేస్తామని హెచ్చరించారు. స్టేట్ చికెన్ షాప్ సోదరులు, అసోసియేషన్లు, చిన్న రిటైల్ సంస్థ ఓనర్సు అందరికీ స్వాగతం. నష్టాలు మాకు, లాభాలు మీకా. గత 20 సంవత్సరాలుగా మారని మా మార్జిన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కిలోకు 16 రూపాయలు ఉన్న 1.65 స్కేల్ రేటుని 1.75 స్కేల్ రేటుగా పెంచాలని అడగడం తప్పేనా? కోళ్ళ ఫార్మర్ నుండి మా షాపులకు చేరే లోపు దశాబ్దాలుగా కొన్ని కార్పొరేట్ సంస్థల ఆధిపత్యంలోనే ధరలు నిర్ణయించడం న్యాయమా? ధర నిర్ణయం కూడా వారి చేతుల్లోనే ఉంటే మా జీవనోపాధి ఎలా పెరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న చికెన్ షాప్ యజమానుల సమస్యలను ఎవరైనా గమనిస్తున్నారా? కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో బందీ అయిన ఈ వ్యవస్థలో చిన్న వ్యాపారుల భవిష్యత్తు ఏమిటి? మా బతుకులు మారేది ఎప్పుడు? మా ప్రశ్నలన్నింటికి సమాధానం కోరుతూ మా మల్కాయిరి చికెన్ షాప్, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మా రేటు, మా మార్జిన్ ఈ కంపెనీల నుండి వచ్చేదాకా మేము నిరవధిక సమ్మెకు పిలుపునిస్తున్నాం. మనం తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి. మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది సార్ మాకంటే, ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఏ రోజు మాకు పేపర్గా ఉన్న మా మార్జిన్లో కూడా కోత పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మేమేమంటున్నామంటే, గత 20 సంవత్సరాలకు ఇప్పటికీ ఎంతో ముందుకు పోయింది కానీ మా చికెన్ షాపులు మాత్రం ఎక్కడ ముందుకు వెళ్ళి అన్నీ ఉన్నాయి. రిటైల్ సంస్థలు ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారు, ఎదిగితే హ్యాపీ. అందులో చిన్న సంస్థలు కూడా ఎదిగేటట్టు చూసుకుంటే మేము రిటైల్ సంస్థలు అనేవి బతుకుతాయి, పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా బతుకుతాయి. కాబట్టి మేము అడిగేవి ఏం గొంతెమ్మ కోరికలు కావు. మాకు ఇంతకుముందు ఎలా అయితే 1.65 స్కేల్ రేట్ ఇస్తున్నానో దాన్ని 1.75 స్కేల్ రేటుగా చేయాలని, ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి ఇస్తున్న కంపెనీ వెన్కాప్ కంపెనీ మాకు ఇప్పటికి కూడా నేమ్ కూడా ఎందుకు మన నేషనల్ లెవెల్లో కూడా ఆ కంపెనీ దగ్గరనే కోడి పుడుతుంది. ఆ కంపెనీ అందరికీ చిక్స్ కూడా ఇచ్చేది ఒక కంపెనీ. కాబట్టి ఇలాంటి కంపెనీలు ఒక 24-25 కంపెనీలు ఉన్నాయి. కానీ అన్ని కంపెనీలకు కూడా చిక్స్ ఇచ్చేది వెన్కాప్ కంపెనీ. మాకు ఇప్పటి వరకు కోడి పుట్టినప్పటి నుంచి కూడా పేపర్లో మార్జిన్ ఇచ్చేది కూడా వెన్కాప్ కంపెనీ. వెన్కాప్ కంపెనీ వెంకటేశ్వర హ్యాచరీస్. మేము అడిగేది ఏముందంటే, 1.75 స్కేల్ రేట్ కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ఒక కోళ్ళ ఫామ్ వాళ్ళు వేసే స్కేల్ రేట్ ఏమో కోళ్ళ ఫామ్ దగ్గర వేస్తారు నైటు. మా దగ్గరకు వచ్చేవరకు మార్నింగ్ ఉదయానికి వచ్చేవరకు ఒక 33 కిలోల జాలి వెయిట్ మీద 2 కిలోలు వెయిట్ లాస్ అవుతుంది. మేము ఆ వెయిట్ లాస్ని కలుపుతూ 1.75 స్కేల్ రేట్ చేయమంటున్నాం. మాకు ఉట్టినే అకారణంగా పబ్లిక్ మీద భారం వేసి మాకు మార్జిన్ పెంచాలి, మేము హ్యాపీగా ఉంటామని అడుగుతలేము. మా బాధ ఏంటంటే, మా మార్జిన్ మాకు ఇస్తే మీకు నష్టం ఏంటి? వాళ్ళు కూడా ఆలోచన చేసేది ఏంటంటే, కొందరి మీద వేరే దాని మీద బూచిగా చూపిస్తూ మా చిన్న సంస్థల మీద కలుపు కొడుతున్నారు. ఎక్కడో హోటళ్లకు ఎవరో 20 ఇస్తారు తక్కువ, ఎవరో 30 ఇస్తారు, 40 ఇస్తారు. మా చిన్న రిటైల్ సంస్థలు పుట్ట కొడుతున్నారు. ఎవరో ఒకరు చేస్తే, ఎవరో ఒకరు ఇస్తే ఆ ఇచ్చేది కూడా చిన్న రీసెల్ ఇస్తారు, ట్రేడర్స్ ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఏమైనా కటింగ్లు పెట్టుకుంటే మీ కంపెనీలు వాళ్ళకి పెట్టుకోండి. మేము చిన్న రిటైల్ సంస్థలలో పోయి హోటల్లో 40-50 ఇయ్యము. మాకు వచ్చేదే కిలో కాడ వచ్చే మార్జిన్లో 40-50 మేము మార్జిన్ ఇచ్చుకుంటే వాళ్ళకి మైనస్ ఇచ్చుకుంటూ పోతే మాకేట లాభం వస్తుంది? కాబట్టి కంపెనీలు దయచేసి ఇప్పటికైనా పట్టింపులో పోకుండా
మాకు 1.75 స్కేల్ రేట్ ప్రకారం రేటు ఇవ్వాలని మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ చేయడం అడుగుతున్నాం. డిమాండ్ కూడా మాది. దీనికి కూడా గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి ఈ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రానున్న రోజులలో కూడా మాకు ఒక 3 నెలలకు ఒకసారి ఇట్లా బెదిరింపులు కాకుండా 6 నెలలకు బెదిరింపులు కాకుండా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మాకు ఒక రిటైల్ సంస్థ ఏం రేట్ ఇస్తే ఇలా వర్కౌట్ అవుతుంది మమ్మల్ని కూడా పిలిపించి గవర్నమెంట్ మాట్లాడి మాకు ఒక రేట్ ఇచ్చి కంపెనీలను కూడా కట్టడి చేయాలని మేము తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కోరడం జరుగుతుంది. మమ్మల్ని ఎవరో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పిలిచానా వాళ్ళను కట్టడి చేస్తూ మాకు ఒక మార్జిన్ ఇస్తే ఇట్లా 6 నెలలకు 3 నెలలకు బెదిరించకుండా ఉంటారు సార్. మా చిన్న చిన్న సంస్థలు ఇప్పటికే ఒక దగ్గర ఎన్ని నెలలు అయిందన్నా 6 నెలల నుంచి మార్జిన్ లేక తలడిల్లిపోతున్నాం. ఆల్రెడీ చిన్న చిన్న రిటైల్ దుకాణాలు చాలా మటుకు మూతపడ్డాయి. ఇంకా కొన్ని రోజులైతే మేము కూడా ఏమి లేకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితులు. ఎక్కడ పోయి జాబులు చేసుకున్నామంటే జాబులు మేము చదువుకున్న చదువులకు జాబులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము మా సొంత కాలం మీద నిలబడి ఏదో రోజుకు ఒక 1000-1500 రూపాయలు సంపాదించుకుంటున్నాము. దాన్ని కూడా మాకు బతుకు తెరువు లేకుండా చేస్తున్న ఈ కంపెనీలు కాబట్టి ఆ కంపెనీలను కట్టడి చేస్తూ మాకు మార్జిన్ ఇవ్వాలని గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలని గవర్నమెంట్ని కాలు మొక్కుతూ దండం పెడుతూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, రానున్న రోజులలో కూడా మన అసోసియేషన్ తరపుకి వెళ్ళి కూడా మనం 1 తారీఖు వరకు కంపెనీలకు టైం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 సార్లు పోయి కంపెనీలను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కంపెనీలో ఏం మార్పు రాలేదు. కాబట్టి 1 తారీఖు నుంచి తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపుడడం జరిగింది. అన్ని అసోసియేషన్లు కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయానికి కూడా మనం కూడా రిటైల్ దుకాణాలు, హోల్సేల్ దుకాణాలు, ట్రేడర్స్ అందరూ దీనికి కూడా కట్టుబడి మాకు సహకరించాలని, అందులో సహకరిస్తే ట్రేడర్స్ కూడా లాభమే. ఇవాళ మాకు జరిగిన అన్యాయం రేపు మీకు కూడా జరుగుతుంది. ట్రేడర్స్ కూడా కొంచెం ఆలోచన చేయాలి. మా పిలుపు మేరకు మీరు కూడా బంద్ పాటించి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. రెండోది, మాకు ఒక మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 50,000 చికెన్ షాపులు ఉన్నాయి రిటైల్ వ్యవస్థలో. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మిగతా పార్టీలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని, ప్రజలు కూడా మా బాధను అర్థం చేసుకొని, మేము ప్రజల సొమ్ము ఎప్పుడు ముంచి తినాలనుకోం. నిన్న మొన్నటి దాకా 350 రూపాయలు పేపర్ రేట్ ఉండే. ప్రజల మీద కూడా అంత భారం వేయొద్దని గవర్నమెంట్ మేము కూడా కోరుతున్నాము. 350 రూపాయలు ఉన్న పేపర్ రేటు గత 3 రోజులుగా 90 రూపాయలు తగ్గింది. సడన్గా రోజుకు 30 రూపాయలు తగ్గించారు. నా పేరు వరుణ్ యాదవ్, రామంతాపూర్ మాది. ఇక్కడ అందరూ సమావేశం కావడానికి ఒకటే రీజన్ అన్న, అంటే ఇది ఒక ఏరియాకి సంబంధించింది కాదు, మొత్తం ప్రతి ఒక్క గ్రామ లెవెల్లో గ్రామ స్థాయి చిన్న షాపును నమ్ముకొని లేకుంటే పెద్ద షాపును నమ్ముకొని ఒక 4 వర్కర్లను మెయింటైన్ చేసేటోళ్ళకి కూడా సొంతంగా సెల్ఫ్గా చికెన్ షాప్ నడిపించేటోళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది ఏంటంటూ గవర్నమెంట్కి చేరే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే కరోనా స్టార్ట్ అవుతుంది 2022లో అన్నప్పుడు అప్పుడున్న ఇదే పౌల్ట్రీ రంగంలో ఉన్న పెద్ద మనుషులు ఎమ్మటే గవర్నమెంట్ దగ్గరకు ఉరికి, అయ్యో మాకు లక్షల కోట్ల నష్టం పోతాం మేము, మాకు మీకు గవర్నమెంట్ తరఫుకెళ్ళి మీకు హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలంటే నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో చికెన్ మేళా, ఎగ్ మేళా అని పెట్టి చికెన్ తింటే కరోనా కాదు, కరోనాకి దీనికి చికెన్కే సంబంధం లేదని చెప్పేసి నిన్న మొన్న మ్యారేజ్ అయింది. ఆ హీరోయిన్ పేరు ఏం పేరు? రష్మిక మందన్ తీసుకోడు కానీ మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి లెగ్ బూజీలు తిన్నారు. అంటే ఆ రోజు మీకు లాస్ వస్తుందంటే అంత బాధపడ్డారు. గవర్నమెంట్ దిగొచ్చింది, హీరోలు కూడా దిగొచ్చిర్రు. మరి ఈ రోజు మేము ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాం అనే ఆలోచన మీకు కొంచెమన్నా వస్తుందా? ఆ రోజు కానీ మీకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము షాపులన్నీ బంద్ చేసుకొని కరోనాలో మేము చచ్చిపోతామని వెళ్ళిపోతే మీరు కోళ్ళు అమ్మేటోళ్ళ? ఈ రోజు పరిస్థితి ఏంది? ఆ రోజు మీ మాటిని మేము బిజినెస్ చేసినందుకు, మేము రూపాయి సంపాదించినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు.
ఈ రోజు మీరు కొన్ని విధానాలు కార్పొరేట్ వ్యవస్థలతో మీరు కుమ్మక్కయి గల్లీ గల్లీకి చిన్న షాపు ఉండొద్దు, వాడు 20 షాపులో లేచిపోతే మనం ఒకటి పెద్ద షాప్ పెట్టుకోవచ్చు, మనం చెప్పిందే రూల్ నడుస్తుంది, వీళ్ళకి ఎవరు దిక్కు లేడు దేశం లేడు, వీళ్ళని ఇట్లనే సతాయించాలి, ఆర్థికంగా చంపేయాలని చెప్పేసి మీరు కుట్ర చేస్తారు. మీరు ఆలోచించేది ఆర్థికంగా వీళ్ళని కొట్టకుండా తిట్టకుండా ప్రాఫిట్ అనేది కట్ చేస్తే ఆర్థికంగా వాడు ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు, తర్వాత మనం ఏలిందే రాజ్యం అనే విధంగా మీరు వ్యవస్థలో ఉన్నారు. మీకు ఆర్థికంగా కాదు, మీరు గవర్నమెంట్ దగ్గర ఎన్ని వేల లక్షల కోట్లు సబ్సిడీ తీసుకుంటారో తెలుసు, రుణమాఫీలు చేసుకుంటారో తెలుసు. మీరు చేతగానలో కాదు, రోడ్లు ఎక్కినాం అనుకో మిమ్మల్ని బట్టలు ఇప్పించే రోడ్డు వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ వచ్చేసి మేము న్యాయంగా అడుగుతున్నాం. ప్రతి సంవత్సరము ఒకప్పుడు చికెన్ రేట్ ఎంత ఉండే, ఇవాళ చికెన్ రేట్ ఎంత ఉంది, చికెన్ రేట్ ఎంత అయింది అంటే మీ మెయింటెనెన్స్ని బట్టి మీ ప్రాఫిట్ని బట్టి రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. మరి మాకిచ్చే ప్రాఫిట్ ఎంత? మాకిచ్చే ప్రాఫిట్ ఎంత? మాకు కాలేజ్ పిల్లలకి ఫీజులు పెరుగుతున్నాయి, షాపులకి కిరాయిలు పెరుగుతున్నాయి, ప్రతి దాంట్లో పెట్రోల్ అన్ని పెరుగుతుంది. మరి మా జీవితాలలో మార్పు రావద్దా? మేము ఎదుగుతాం, మీలాగా కంపెనీలు ఏం పెట్టాం. కాకపోతే 2 రోజులు 3 రోజులు మేము సంతోషంగా పడతాం, అయ్యో 2 రూపాయలు లాభం వచ్చింది కదా ఇది అని చెప్పి. మీ ఆలోచన ఏదైతుందో ఇది 200%. గ్రామ స్థాయిలో కూడా గల్లీ స్థాయిలో కూడా మేము నలుగురేమే అనుకుంటున్నావచ్చు. రేపు పొద్దుగాల 1వ తారీఖు నుంచి వెళ్ళి సుక్కలు ఏది స్టార్లు కళ్ళలో కనబడకూడదు కాదు, రోడ్ల మీద కనబడతాయి. మీకు రోడ్ల మీద కనబడతాయి. మేము రెడీ ఉన్నాం. ఇక్కడ ఫార్మర్లు కూడా తర్వాత ఈ ట్రేడర్లు కూడా రిక్వెస్ట్ ఒకటే, మీరు మాకు సహకరించండి. మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నారని కాదు, రేపు పొద్దుగాల నెక్స్ట్ స్టెప్ మీదే అవుతుంది. మమ్మల్ని తొక్కిన తర్వాత మిమ్మల్ని తొక్కేది వాళ్ళు. ఏదో కంపెనీ వాడు మా దగ్గర ఆగరాలి మీ దగ్గర ఆగలి ఆలోచించండి. చిన్న స్థాయిలో ఆర్థికంగా వీళ్ళని లేకుండా చేస్తే కార్పొరేట్ రంగంలో మేము చెప్పిందే నడుస్తుంది, మాదే వ్యవస్థ అన్నట్టుగా పోతున్నారు. ఇదే మాకు కానీ అన్యాయం జరిగిందనుకో నెక్స్ట్ మీకే అన్యాయం జరుగుతుంది. ఆల్ ఓవర్ హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్లో మొత్తం కూడా ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఈ బంద్కు అందరూ సహకరించాలి. ఆ రోజు నుంచి వెళ్ళి మాకు ఈ రోజు అసెంబ్లీలో కూడా ఈ చర్చకి లేవనెత్తుతా అన్నాడు. ఒకవేళ గవర్నమెంట్ కూడా దీంట్లో కలిగించకపోతే మాకు జరిగిన అన్యాయం కూడా గవర్నమెంటే నింద మోపుతారు. మాకు జరిగిన దానికి కూడా గవర్నమెంటే బాధ్యత అవుతుంది. ఇది కూడా ఆలోచించాలి. ఎందుకు అని అంటున్నానంటే మీరు పౌల్ట్రీ రంగానికి సబ్సిడీలు ఇస్తారు, లోన్లు ఇస్తారు. మరి మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు దీని గురించి మాట్లాడాలి కదా, ఆలోచన చేయాలి కదా. ఇంకోటి కంపెనీలో ఉన్న పెద్ద మనుషులు కూడా కొంతమంది ఉన్నారు, నువ్వు ఒక్కని దగ్గర పని చేసుకుంటూ ఒక్కని దగ్గర కమిషన్లు తీసుకుంటారు, నీ కంపెనీ విషయాలు అవతల కంపెనీ వానికి షేర్ చేసుకుంటారు. ఇది కూడా తెలిసిన రోజు ఒక్కొక్కరు కూడా రోడ్ల మీద నడవకుండా మేమే చూసుకునే రోజు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మా బంద్ అనేది ఉంటుంది.